హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. లైక్ ఏ ఏ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, ఏ ఏ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీరు మిమ్మల్ని కావాలి అనుకుంటారు, లేకపోతే మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి మీ విషయంలో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. ఈ వీడియో వరకు మీరు వచ్చారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ మీకు రెజనేట్ అవుతాయి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజనేట్ అవ్వండి స్కిప్ చేసేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. లైక్ ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసే చాలామంది పీపుల్ చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ మ్యాచ్ అవ్వచ్చు, అందరికీ మ్యాచ్ అవ్వకపోవచ్చు. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీకు ఒక సొల్యూషన్ కావాలి, నాకు ఒక ఆన్సర్ కావాలి అనుకున్న వాళ్ళ మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి లవర్స్ సెపరేషన్లో ఉన్నారా, నో కాంటాక్ట్లో ఉన్నారా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, కాంటాక్ట్లో ఉన్నారా, సో ఎలాంటి వాళ్ళ కోసమైనా ఈ రీడింగ్ అండి. ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతారు అది టాపిక్. అంటే ప్రజెంట్ మీరు మీ పర్సన్ లవ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరు దూరంగా ఉండొచ్చు, కలుసుకోకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఇదేంటంటే కంప్లీట్ నో కాంటాక్ట్ వాళ్ళు మాత్రమే, లేకపోతే సెపరేషన్లో ఉన్న వాళ్ళ కోసమే అన్నట్టు ఈ రీడింగ్ కాదు. ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇద్దరు దూరంగా ఉంటారు, మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఉండవు, లేకపోతే వర్క్ ఉంటుంది, లేకపోతే ఒకరు టైం ఇచ్చినప్పుడు ఇంకొకరు టైం ఇవ్వలేకపోవచ్చు, ఒకరు కుదిరినప్పుడు ఇంకొకరు కుదరకపోవచ్చు. సో అట్లా ప్రతి సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి. సో డైలీ ఇద్దరికి మాట్లాడుకోవడానికి కుదరకపోవచ్చు. అలా మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ ఏవైనా కానివ్వండి, సినారియోస్ ఏవైనా కానివ్వండి, ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మిస్ అవుతారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోయిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా లైక్ చేయండి, లేదంటే నాకు రెజనేట్ అవ్వలేదు అంటే నేనేం చెప్పలేను. సో యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ని ఎప్పుడు మిస్ అవుతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో మా వ్యూవర్స్ గుర్తొస్తారు అనేది చూపించండి. మీ జాబ్ రిలేటెడ్ కానీ, కెరియర్ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, టోటల్గా థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే, లవ్ కానీ, బిజినెస్ కానీ, దేని రిలేటెడ్ రీడింగ్ కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ చేయండి. ఎప్పుడు మా వ్యూవర్స్ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. 3 times కానీ 5 times కానీ మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు వీడియో స్కిప్ చేయడం కాదండి, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి కార్డ్స్ షఫల్ చేస్తారు. షఫలింగ్ అనేది టారోలో చాలా ఇంపార్టెంట్. సో మీ పర్సన్తో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. ఇది మేల్ కోసం, ఫీమేల్ కోసం సపరేట్గా చేయడం కాదు, అందరి కోసం ఈ రీడింగ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ కోసమైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా, సో ఎవరి కోసమైనా అనుకొని ఈ రీడింగ్ చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాము మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మిస్ అవుతున్నారు అని. ఏస్ ఆఫ్ వాండ్స్. సో వీళ్ళు మీతో ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే, ఎప్పుడు మీతో వచ్చి ఏదైనా మాట్లాడాలి అన్నా, ఏదైనా చెప్పాలి అన్నా, వాళ్ళ మనసులో ఉన్న మాట మీతో కన్వే చెయ్యాలి అన్నా, అది ఆ సిచ్యువేషన్స్ అనేది మీ ఇద్దరి మధ్య పాసిబిలిటీ కావట్లేదు. సో ప్యాషనేటెడ్ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. లైక్ మీతో రొమాంటిక్గా మాట్లాడడానికి కానీ, మీతో ఏదో ఒక విషయంలో ఏదో విషయం మీతో కన్వే చెయ్యాలి
మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మీతో మళ్ళీ హ్యాపీగా లైఫ్ ముందుకెళ్ళాలి, మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ అలా అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్స్ ఏవి మీ ఇద్దరి మధ్య రావట్లేదు. అవన్నీ కుదరట్లేదు. ఎప్పుడైతే మీతో ఇలా ఈ పర్సన్ న్యూ సైకిల్ కావాలి అని కోరుకుంటున్నారో ఆ పర్సన్ అది మిస్ అవుతున్నారు. అది మిస్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళకి దే వాంట్ న్యూ బిగినింగ్ విత్ యూ. న్యూ సైకిల్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీతో కలిసి ప్యాషనేటెడ్లీ సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి, మీతో న్యూ లైఫ్ అనేది చూడాలి అని ఎప్పుడైతే ఈ పర్సన్ అనుకుంటున్నారో, లైక్ న్యూ బిగినింగ్స్ ఇన్ ద సెన్స్ లవ్లో న్యూ బిగినింగ్ కానీ, మీ మ్యారేజ్ లైఫ్లో న్యూ బిగినింగ్ కానీ, లేకపోతే మీ ఇద్దరు ఆల్రెడీ ఇప్పుడు సెపరేటెడ్ ఉన్నారా, సో ఎప్పుడైతే ఈ పర్సన్ ఆ ప్యాషన్తో ఉన్నారో అప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు కన్వే చెయ్యాలి అనుకుంటారు. సో అది ఎప్పుడైతే ఈ పర్సన్ కన్వే చేయలేకపోతారో, ఎప్పుడైతే న్యూ బిగినింగ్ మీతో చేయలేకపోతారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ మనసులో మీరు కావాలి అనేది ఉంది, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది. ఆ పర్సన్ ఇప్పుడు మీతో ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే ఉంది. అది జరగనప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. మేబీ అది కమ్యూనికేషన్ ప్రాబ్లమా, మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వీళ్ళు మీతో ప్యాషన్ అంటే ఎంతూజియాజం ఎక్కువ ఈ పర్సన్కి, ఆతృత అనేది ఎక్కువ, తొందర అనేది ఎక్కువ. ఎప్పుడైతే తొందరపడి ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ కావాలి అనుకుంటారో అప్పుడప్పుడు మేబీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ కావాలి అని వచ్చినప్పుడు మేబీ మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీరు యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ మీద ట్రస్ట్ అనేది కోల్పోయి ఉండొచ్చు. మీకు ఈ పర్సన్తో న్యూ బిగినింగ్స్ అనేది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సంథింగ్ మీ రీజన్స్ మీకు ఉన్నాయి. కానీ ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్స్ అనేది, మీతో ప్యాషన్ అనేది ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మీతో లైక్ ఆ రొమాంటిక్ టైమ్స్ కానీ, మీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ కానీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. సో 7 ఆఫ్ కప్స్, వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతున్నారంటే, అందరూ ఉంటారు, అందరూ ఉన్నా బట్ అందరూ తన చుట్టూతా చాలామంది ఉన్నా కూడా ఈ పర్సన్కి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు లేరు అని కాదు, ఈ పర్సన్ని కేర్ చేసేవాళ్ళని లేరు అని కాదు, ఈ పర్సన్కి న్యూ ఆఫర్స్ రావు అని కాదు. బట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎంత ఇష్టపడేవాళ్ళు తన చుట్టూతా ఉన్నా, ఎంత లవ్ చూపించే వాళ్ళు తన చుట్టూతా ఉన్నా, ఎంత కేరింగ్ చూపించేవాళ్ళు తనతో ఉన్నా కూడా ఈ పర్సన్ డెఫినెట్గా అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి టాప్ ప్రయారిటీ లాగా కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీ పర్సన్ దృష్టి మీ వైపే ఉంది కాబట్టే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, సో అంటే ఇంతమంది ఇష్టం ఉన్నా, ఇంతమంది లవ్ చూపించినా, అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వనియండి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంకెవరైనా పర్సన్స్ అవ్వనియండి, ఫ్రెండ్స్ అవ్వనియండి, ఎవరి దగ్గర ఆ కూల్నెస్ కానీ, ఆ కామ్నెస్ కానీ, ఆ మనసుకి ప్రశాంతత కానీ, ఆ సోల్ కనెక్షన్ కానీ ఆ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు. మీతో ఉన్న ఆ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఇంకెవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారు. ప్రాబ్లం ఇది. అంటే ఈ పర్సన్ లైఫ్లో లవ్ చూపించే వాళ్ళే లేరు, ఎఫెక్షన్ చూపించే వాళ్ళే లేరు అట్లా అని కాదు. అంతమంది లవ్ చూపించినా సరే అంతమంది లవ్ నాకు అక్కర్లేదు, మీ ప్రేమ మాత్రమే కావాలి, మీ ప్రేమని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. బికాస్ దే జెన్యూన్లీ వాంట్ యూ, జెన్యూన్గా మీతో కావాలి అనుకుంటున్నారు. ఆ రిలేషన్షిప్ కానీ, ఆ అటెన్షన్ కానీ మీ నుంచి ఈ పర్సన్కి కావాలి అనుకుంటున్నారు. అది ఎప్పుడైతే ఈ పర్సన్ మీ నుంచి అది దక్కట్లేదో అప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతారు.
సో కింగ్ ఆఫ్ వాన్స్, ఎప్పుడైతే ఎవరైనా నీ ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఏంటి, నెక్స్ట్ లైఫ్ ఏంటి అని ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఏంటి అని అడిగినప్పుడు, మీ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఏంటి, ఎవరితో, ఎవరినైనా ఇష్టపడుతున్నావా, ఎవరితో అయినా ఉండాలి అనుకుంటున్నావా, ఎందుకు ఇంతమందిలో ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, ఎందుకు ఇంతమందిలో ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండట్లేదు అని ఎవరైనా క్వశ్చన్ చేసినా, అండ్ మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఈ పర్సన్ షేర్ చేసుకోలేకపోతున్నా సరే, ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతారు. నీ ఫ్యూచర్ ఏంటి, ఏం అవుదాం అనుకుంటున్నావు, అండ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని ఈ పర్సన్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆ పర్సన్కి గుర్తొచ్చేది మెయిన్గా మీరే. బికాజ్ ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ వాన్స్, ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి, చాలా ప్యాషన్ ఉంది. కింగ్ ఆఫ్ వాన్స్ కార్డ్ వచ్చింది. చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా ఎంతూజియాజంగా ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలి అన్నట్టుగా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ప్యాషన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో మీతో ఉన్న ఆ టైం కానీ, మీతో స్పెండ్ చేసిన ఆ మెమరీస్ కానీ, మీతో కలిసి పాస్ట్లో ఎట్లా ఉన్నారు అనుకుంటున్నారో మళ్ళీ అట్లాగే ఫ్యూచర్లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. బికాజ్ వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీతోనే తన ఫ్యూచర్ అని ఈ పర్సన్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు డెఫినెట్గా ఎప్పుడు మిస్ అవుతున్నారు అంటే, మీ గురించి థాట్స్ వచ్చినా, ఈ పర్సన్ని ఎవరైనా నీ ఫ్యూచర్ ఏంటి అని క్వశ్చన్ చేసినా, ఎలా ఉంటుంది నీ ఫ్యూచర్, ఇలా ఉంటే ఎలా అని మీ పర్సన్ని క్వశ్చన్ చేసినా, లేకపోతే మ్యారేజ్ గురించి ఈ పర్సన్ని దగ్గర ఎవరైనా తీసుకొచ్చినా, డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. ఎవరినైనా ఇష్టపడుతున్నావా నీ లైఫ్లో, ఉంటే ఎవరు, వాళ్ళది చెప్పు. అండ్ మీతో స్పెండ్ చేసిన ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అనేది ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. ద హై ప్రిస్టెస్, మీ సైలెన్స్ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి, తన లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ సైలెన్స్ని భరించలేకపోతున్నారు, మీ ఈ ఆన్సర్ చేయలేకపోవడాన్ని భరించలేకపోతున్నారు. డెఫినెట్గా మీ మౌనాన్ని మీ పర్సన్, మీ ప్రెజెన్స్ని మిస్ అవుతున్నారండి. ఇక్కడ మీరు తనకి కావాలి అనిపిస్తుంది, తన ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏది షేర్ చేసుకోవడానికి మీ పర్సన్కి ఆప్షన్ అనేది మీరు ఇవ్వట్లేదు. మేబీ ఈ పర్సన్ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ వల్ల కావచ్చు. ఈ సైలెన్స్ అయితే మీ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అండ్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారని కూడా చెప్పొచ్చు. అదే మిస్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అనేది కానీ, ఆ బాండింగ్ అనేది కానీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్. చాలా కష్టపడుతున్నారు. మేబీ మీరు తనకి దూరంగా ఉంటున్నారా, లేకపోతే తనే మీకు దూరంగా ఉంటున్నారా, ఇక్కడ ఏదైనా అవనియండి. ఇక్కడ ఈ స్ట్రగుల్ అనేది, మీ నుంచి దూరంగా ఉన్న ఈ స్ట్రగుల్ మాత్రం ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఈ సైలెన్స్ అనేది మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా మిస్టీరియస్గా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరు. సో చెప్పాను కదా, ఈ పర్సన్కి తన దగ్గర ఆప్షన్స్ లేదు అని కాదు. 2 ఆఫ్ పెంటికల్స్,
ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఆప్షన్స్ ఏమీ లేదు అని కాదు. తనకి ఇంకెవరు రావట్లేదనో, ఇంకెవరు ప్రపోజ్ చేయట్లేదనో, ఇంకెవరో తన లైఫ్‌లో లేరు అనో కాదు ప్రాబ్లమ్ ఇక్కడ. మీరే తనకి ఆప్షన్ అనుకుంటున్నారు. ఉన్న ఆప్షన్స్ కూడా వదిలేసుకొని ఈ పర్సన్ మీ మీరే తన టాప్ ప్రయారిటీ అనుకుంటున్నారు మీ పర్సన్. వేరే వాళ్ళు వస్తున్నారు ఈ పర్సన్ లైఫ్‌లోకి. వస్తున్నారు, ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఈ పర్సన్ మరీ ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నారని కూడా చెప్పలేను. మిస్ అవుతున్నారు. బికాజ్ మీతో ఉన్న బాండింగ్ డెఫినెట్‌గా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మీ లవ్, ఎఫెక్షన్ అనేది ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. అట్లా అని ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ లేవు అని కాదు. బట్ ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో ఉంటేనే ఈ పర్సన్ తనకి ఒక స్టెబిలిటీ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నారండి. స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలని మీతో అనుకుంటున్నారు. ఆప్షన్స్ లేదు కాదు. మీతో ఆ స్టెబిలిటీ కావాలి. ఆ స్టేబుల్ రిలేషన్‌షిప్ మీతో కంటిన్యూ చేయాలని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అప్పుడప్పుడు మీరు కూడా ఈ పర్సన్‌ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారంట. అప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్‌గా మిస్ అవుతూ ఉంటారు. సో 5 ఆఫ్ కప్స్. ఇప్పుడు, అప్పుడు అని కాదండి. ఈ పర్సన్ ఎప్పుడూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు. చూడండి 5 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్ చేసుకున్నానన్న బాధలో ఉంటారు ఎప్పుడు ఈ పర్సన్. వాళ్ళ లైఫ్‌లో ఉన్నదాని గురించే పట్టించుకోవడం కన్నా, మీ గురించే ఎక్కువ పట్టించుకుంటారు. పోగొట్టుకున్న మీ గురించే వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. డిప్రెషన్‌లో ఉంటూ ఉంటారు. అలోన్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీకు చాలా కూడా చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. చాలా తన పెయిన్ అంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వీళ్ళ ఎప్పుడు లోన్లీగా ఉన్నా, అలోన్‌గా ఉన్నా, అప్పుడు మీరు గుర్తొస్తూనే ఉంటారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు ఈ పర్సన్. తను ఒంటరిగా కూర్చొని ఎప్పుడు ఆలోచించినా అప్పుడు డెఫినెట్‌గా మిమ్మల్ని మిస్ అవుతారు. మిమ్మల్ని కోల్పోయాను, మీ ప్రేమను కోల్పోయాననే రిగ్రెట్ కూడా ఈ పర్సన్‌కి ఫీల్ ఉంటుంది. త్రీ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కైతే ఎక్కడ ఉన్నా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు కదా! మీరు మీ ఫ్రెండ్స్‌తో ఉన్నా, ఈ పర్సన్ తన ఫ్రెండ్స్‌తో ఉన్నా, తన ఫ్యామిలీతో ఉన్నా, మీరు మీ ఫ్యామిలీతో ఉన్నా, ఈ పర్సన్‌కి టైం ఇవ్వకపోయినా, అప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఇంకెవరో ఉన్నా, అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. అది ఫ్యామిలీ అవ్వనియండి, ఫ్రెండ్స్ అవ్వనియండి, తనకి ఇవ్వాల్సిన టైము, అటెన్షన్, కేర్ అనేది ఇంకెవ్వరికి ఇచ్చినా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. తనతో గడపాల్సిన టైం కానీ, తనకి చెప్పుకోవాల్సిన మాటలు కానీ, తనతో మాట్లాడాల్సినవి కానీ, లేకపోతే తనకి లవ్ ఇవ్వాల్సినప్పుడు మీరు తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అటెన్షన్ ఇస్తూ, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు. తనకి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా ఈ పర్సన్ తట్టుకోలేరు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు కాబట్టే వాళ్ళకి కాకుండా ఇంకెవరికైనా మీరు ప్రయారిటీ ఇస్తే ఈ పర్సన్ తట్టుకోలేరు. ఏది షేర్ చేసుకున్నా నాతోనే ఉండాలి అనే ఫీలింగ్ అనమాట మీ పర్సన్‌కి. సో ద స్టార్. స్టిల్ ఈ పర్సన్‌కి మీ విషయంలో హోప్ అయితే ఉంది.
ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతారంటే, మీకు మీ పర్సన్‌కి మధ్య గొడవ జరిగినప్పుడు అండ్ ఆ సిట్యుయేషన్‌ని అతను బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు. లైక్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదన్నా గ్యాప్ వస్తే, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినిట్‌గా మిస్ అవుతారు. ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోలేనేమో అని మిమ్మల్ని మిస్ అవుతారు. లైక్ ఈ పర్సన్‌కి 2 సిట్యుయేషన్స్ ఉన్నాయి. అది జాబ్ గానీ, మీరు కానీ, లేకపోతే మీరా, తన ఫ్యామిలీనా, లేకపోతే మీరా, ఇంకొక థర్డ్ పార్టీనా. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో మీరు కానీ, తన జాబ్ గానీ, లేకపోతే మీరు కానీ, ఇలాంటి 2 సిట్యుయేషన్స్‌లో తను మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఇటా, అటా అనే సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ డెఫినిట్‌గా మిమ్మల్ని మిస్ అవుతారు. ఎందుకంటే తనకి 2 కావాలి. ఒకటి చూస్ చేసుకోమంటే అది తన వల్ల కాదు. మీరు అర్థం చేసుకుంటారని ఈ పర్సన్ అనుకుంటారు. మేబీ అది అండర్‌స్టాండింగ్ ఒక్కొక్కళ్ళకి ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం కూడా చేసుకోలేము. బికాజ్ మనకి మన పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండ్ చేసుకోలేము. ఆహ్, ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాలని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటారు. తన సిట్యుయేషన్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటారు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అనేది మిస్ అవుతుందో, అప్పుడు డెఫినిట్‌గా ఈ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు. అండర్‌స్టాండింగ్ మిస్ అయినప్పుడు, మీ ఇద్దరి మధ్య గొడవలొచ్చినప్పుడు, మీ ఇద్దరి మధ్య ఆహ్, ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయినప్పుడు, మీ ఇద్దరి మధ్య మాటలనేది తగ్గినప్పుడు, ఆహ్, మీ ఇద్దరి మధ్య ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ మాటలు కానీ తగ్గినప్పుడు, బాండింగ్ కానీ తగ్గినప్పుడు ఈ పర్సన్ డెఫినిట్‌గా మిమ్మల్ని మిస్ అవుతారు. సో చూడండి, 10 ఆఫ్ వాండ్స్. ఎప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు? తనకి చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు, చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఆ విషయాలన్నీ మీకు చెప్పుకోవాలి, మీకు కన్వే చెయ్యాలి. తన ప్రాబ్లమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటారు. ఎప్పుడైతే తన ప్రాబ్లమ్స్ అన్నీ, సిట్యుయేషన్స్ అన్నీ మీకు చెప్పే ఆ స్పేస్ అనేది ఈ పర్సన్‌కి ఎప్పుడైతే దొరకదో, అప్పుడు డెఫినిట్‌గా ఈ పర్సన్ మిస్ అవుతారు. అండ్ తన లైఫ్‌లో ఉన్న కష్టాలు కానీ, లేకపోతే జాబ్ వల్ల ఈ పర్సన్ పడే ఆ ఇబ్బంది కానీ, మీకు చెప్పాలి అనుకుంటారు. కానీ అది ఎప్పుడైతే ఈ పర్సన్ చెప్పే సిట్యుయేషన్స్ రావట్లేదో, అప్పుడు డెఫినిట్‌గా మిమ్మల్ని మిస్ అవుతారు. సో, 10 ఆఫ్ వాండ్స్. తన లైఫ్‌లో మీరనే పర్సన్ తన లైఫ్‌లో ఉంటే, తన స్ట్రెస్ అనేది డెఫినెట్‌గా తగ్గిస్తారు. మీరు ఒక హీలర్ లాగా మీ పర్సన్‌కి ఉంటారనమాట. ఆల్వేస్ తన లైఫ్‌లో తనకి ఎన్నో కష్టాలుండొచ్చు, ఎన్నో బాధలుండొచ్చు. సో, ఏదైనా అవ్వచ్చు. ఎంత భారమైనా తన పైన ఫ్యామిలీ భారం కానియ్యండి, లేకపోతే మనీ పరంగా కానియ్యండి, ఫ్యూచర్ ప్రాబ్లమ్ కానీ, సో, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది మీకు చెప్పుకుంటే, ఆ ప్రాబ్లమ్‌ని మీరు ఎంతో కొంత సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ ఎలా సాల్వ్ చేసుకోవాలన్న ఐడియాస్ అయినా మీరిస్తారు. ఇప్పుడు ఆ ఐడియాస్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. వీళ్ళ కష్టం అనేది వీళ్ళొక్కళ్ళే భరించాల్సొస్తుంది. అది అది ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్ అవుతోంది. సో, అది అది మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీకు చెప్పుకుంటే మీరనేవాళ్ళు తన లైఫ్‌లో ఉంటే, తన బాధ వింటూ ఉంటే అండ్ తనతో మీరు మంచిగా రిలేషన్‌షిప్ మీ ఇద్దరి మధ్య బాండ్ ఉంటే, ఈ పర్సన్ మీకు చెప్పేవాళ్ళు, తన ప్రాబ్లమ్ మీకు చెప్పేవాళ్ళు, మీరు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేవాళ్ళు. అట్‌లీస్ట్ ఐడియాస్ అయినా ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు తనకి చాలా కష్టంగా ఉంది. ఒక్కళ్ళే భరించలేకపోతున్నారు తన లైఫ్‌లో ఉన్న కష్టాలన్నీ. అందుకే ఇప్పుడు డెఫినిట్‌గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. చాలా కష్టపడుతున్నారు. మీరు అనేవాళ్ళు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు అన్నదానికి ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు అండ్ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. 5 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్. చాలా స్ట్రెస్ అవుతున్నారు. చాలా దిగులు పడుతున్నారు. తన బాధ చెప్పుకున్నా పట్టించుకునేవాడు లేరు. ఇదంతా తాను కావాలని చేసుకున్నారు. ఇది మీ పర్సన్ ప్రాబ్లమ్. అండ్ డెఫినెట్‌గా ఇక్కడ మీ లవ్‌ని కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. ఎప్పుడైతే ఒక పర్సన్ కష్టంలో ఉన్నారో, ఆ పర్సన్‌కి ప్రేమ అనేది మీ 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 నుంచి ప్రేమ అనేది ఈ పర్సన్‌కి దొరికితే, ఈ ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఒక హీలర్ లాగా మీరు వర్క్ అవుతారు. చూడండి ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్. సో, ఎప్పుడైతే 10 ఆఫ్ వాండ్స్ అయిపోయిందో, ఈ స్ట్రెస్ అనేది అవుట్ అయిపోతుందో, అప్పుడు ఈ న్యూ బిగినింగ్స్ అనేదొస్తాయి. సో, ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైతే పోతుందో, అప్పుడు మీకు ఈ పర్సన్‌కి మధ్య న్యూ బిగినింగ్స్ అనేది మళ్ళీ జరుగుతుంది. అర్థమైందా? సో, ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ అనేది మేజర్ మిస్సింగ్ అనేది కనిపిస్తుంది. 10 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ అనేది మేజర్‌గా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ అండి ఆహ్, అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఎక్కువగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్నారు వీళ్ళు. మీతో మాట్లాడలేకపోతున్నారని కానీ, సరిగ్గా మీతో మాట్లాడే టైం రావట్లేదని కానీ, మీతో కలిసి న్యూ బిగినింగ్ అనేది కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మేబీ మీరు మాట్లాడుతూ ఉండుండొచ్చు, మాట్లాడకపోతూ ఉండొచ్చు, బట్ ఆన్ అండ్ ఆఫ్‌గా ఉండొచ్చు. సో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని ఇక్కడ ప్రామినెంట్‌గా కనిపిస్తుంది. అండ్ ఈరోజు రీడింగ్ ఇదే అండి. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.